ప్రముఖ సింగర్ మంగ్లీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారుకు డీసీఎం వాహనం ఢీకొట్టింది. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో హైదరాబాద్ బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారులో మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆమె కార్ భారీగా డ్యామేజ్ అయినట్లు సమాచారం. స్థానిక సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిగా ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. మంగ్లీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ వార్త తెలిసిన మంగ్లీ ఫ్యాన్స్ మొదట ఆందోళన చెందిన ఆమెకు పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు స్పందిస్తూ మంగ్లీ ప్రయాణిస్తున్న వాహనాన్ని వేనిక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కారు ఇండికేటర్ మాత్రం పగిలింది అని తెలిపారు. కాగా మంగ్లీ ప్రస్తుతం సూపర్ సింగర్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూనే పలు ప్రైవేట్ సినిమాలు, పాటలు పాడుతూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది. మంగ్లీ బుల్లితెరపై, టీవీలలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రస్తుతం తన గాత్రంతో వెండితెరలో కూడా వెలుగుతుంది. టాలీవుడ్, కోలీవుడ్లో పాటు ఆమె అనేక భాషల్లో మోస్ట్ వాంటెడ్ సింగర్గా మారింది. సింగర్గా ప్రయాణం ప్రారంభించిన తర్వాత అనతి కాలంలోనే మంగ్లీ టాప్ మోస్ట్ సింగర్గా మారారు. వరుస హిట్ పాటలతో, తనదైన గాత్రంతో ప్రస్తుతం ఉన్న ప్రమోషనల్ సింగర్స్కు గట్టి పోటీ ఇస్తున్నారు. మంగ్లీ ఇటీవల కాలంలో పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.